నమస్తే K24 న్యూస్. బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫ్యాక్స్ నూతన చైర్మన్గా ఉగ్గు దామోదర్ బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని సహకార సంఘం ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన చైర్మన్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్ల బండి నుండి ర్యాలీతో నూతన బృందానికి ఘన స్వాగతం పలికారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణ సదుపాయాలు సులభంగా అందేలా ఫ్యాక్స్ పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చైర్మన్ ఒగ్గు దామోదర్ హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు అనేది 2014 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి. మరి ఈరోజు గ్రామాన ఒక్కొక్క గ్రామానికి 80, 90, 100 ఈ విధంగా 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మన కార్యకర్తల ద్వారా ఇందిరమ్మ కమిటీలు వేసి వాళ్ళు నిరుపేదలను గుర్తించి మేము ఒకటే చెప్పినాం, ఏ పార్టీలో ఉంటుందో మనకు అవసరం లేదు, పేదోడైతే చాలు, గుడిసె ఉన్నలకు ప్రాధాన్యత ఇవ్వండి, ఇవన్నీ చేసి మీరు తప్పకుండా చేయాలి. ఆ విధంగానే అది టీఆర్ఎస్ ఇక్కడ సిపిఐ మన దగ్గర పట్టి లేవు తమ్ముళ్ళు, మీతోడైతే ఇది ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ చరిత్ర. కాబట్టి మీరందరూ ఈరోజు పెన్షన్ల కన్నా మనం సంఘం నిబంధనల సహకార చట్టాలు మరియు మార్గదర్శకాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నా విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా మరియు బాధ్యతయుతంగా నిర్వహిస్తానని, సంఘ సభ్యుల ప్రయోజనాలను కాపాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, సంఘంలో అవినీతి, పక్షపాతం మరియు అక్రమాలకు తావు లేకుండా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో పనిచేస్తానని, సంఘ అభివృద్ధికి, సభ్యుల ఆర్థిక అభివృద్ధికి మరియు గ్రామీణ రైతుల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తానని దేవుని సాక్షిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెజ్జంకి డైరెక్టర్ పదవికి నియమితులైన వ్యక్తిగా సంఘం నిబంధనలు, సహకార చట్టాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నా విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని, సంఘ సభ్యుల ప్రయోజనాలను కాపాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, సంఘంలో అవినీతి, పక్షపాతం మరియు అక్రమాలకు తావు లేకుండా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో పనిచేస్తానని, సంఘ అభివృద్ధికి, సభ్యుల ఆర్థికాభివృద్ధికి మరియు గ్రామీణ రైతుల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తా ఉన్నారు. అందరూ ఒకసారి చప్పట్లతోటి మీ యొక్క సంఘీభావాన్ని గౌరవించాల్సిందిగా మనం చేస్తున్నాం. దండ ఏంటి సార్ ఆయనకి ఇప్పుడు తీసుకోండి సార్ ఫోటో.